పాస్టర్ గారికి వందనాలు, దేవునికి వందనాలు. మా ఆయన నేను ఇక్కడ మరపాడు దగ్గర, మాది కొండూరు. చెప్పేదానికి కూడా నోరు రావట్లేదు నాకు. దడొచ్చేస్తా మేము గుడికి వస్తాము. మేమిద్దరం బాప్టిజం తీసుకున్నాం. మా ఆయన నేను ఇద్దరమే బాగున్నాము. మా ఆయన తాగుడు మరిగాడు. తాగుడు మరిగిన తర్వాత అనుమానాలు ఎక్కువ అయ్యాయి. నన్ను రోజు కొట్టి ఎట్టంటట్ట అడకతా జాగాడు. మనకు వద్దయ్యా, దేవుడిని నమ్ముకున్నాము, మనకి ఇట్లా ఉండకూడదు, చేయకూడదని అన్నాను. నువ్వు మాటకు వస్తే దేవుడు దేవుడు అంటున్నావు, నాకు దేవుడి మీద నమ్మకం పోయింది, నేను రాదలుసుకోలేదు అన్నాడు. అంతకుముందు బాగా వెళ్ళేవాళ్ళం మేము. ఎక్కడికంటే ఆ ఊరు కొత్తూరుకి వెళ్ళేవాళ్ళం మేము. బండి వేసుకొని బైక్ ఇచ్చాడు దేవుడు మాకు. ఆ బైక్ వేసుకొని కొత్తూరుకి వెళ్ళి అక్కడ సురేష్ పాస్టర్ అనే కాడ అక్కడ ఉండేవాళ్ళవి. అక్కడ ఆయన నుంచి వెళ్ళిపోయిన తర్వాత బైక్ అమ్మేసాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మా పిల్లోడికి 2 రోజుల నుంచి బాగలేదు, విరేచనాలు అవుతున్నాయి. రావాలనుకోలేదు ఈరోజు కూడా చర్చికి. నేను సందీప్ ఉండి నేను నీ గురించి ప్రార్థన చేశాను, పాస్టర్ గారు నీ గురించే వచ్చిందని చెప్పాడు పాస్టర్ గారు. అప్పుడు అనుకున్నా నేను, సందీప నేను వచ్చిన కాడి నుంచి ఒకటే ఆలోచన అయిపోయింది రా, నీ దోటుకుండా విన్నాను రా నేను, పాస్టర్ గారు నీ గురించే వచ్చింది వాక్యం అని చెప్పాడు అని అనగానే లేచి స్నానం చేసి నా బిడ్డను తీసుకుని వచ్చేసాను. మా కొరకు ప్రార్థన చేయండి. మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. వాడు రోజు నాన్న అని కలవరేస్తున్నాడు. మా బిడ్డల కోసం, నా భర్త కోసం ప్రార్థన చేయండి. మేము ఉన్నంత వరకు ఇక్కడికే వస్తుంటాం.